మాధవి ఏమిటిది? ఈ వర్షంలో బావు మీద కాలు జారినా కళ్ళు తిరిగినా మాధవి నాకింత తొందరగా చచ్చే యోగమే ఉంటే నాళ్ళు బ్రతికి ఉంటానా? నిన్నులా పార్వతీదేవిలా నిన్నులా చూడగలుగుతానా? అవును, నువ్వేంటి ఇక్కడ? శైలజ, ఎవరనుకుంటున్నావు? అంటే శైలజ, ఇజ్ ఇట్? అది ఎలా? ఎందుకు నేను ఎలా నేను అది తల్లి పోలి కొడుక్కి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం ఉంటారు. శైలజ అచ్చం ఆయనే కాదు. అది అదృష్టవంతరాలు కనుకనే నీ శిష్యురాలైంది. కానీ ఇంకా గురువు గారికే దయ కలగలేదు. ఇది అది అది కాదు మాధవి. అదే భూతాలు దెయ్యాలు నృత్యం, అందుకు బిరుదు ప్రధానం. అదేనా? అదేం చేస్తుంది పాపం, చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది. నేను పిచ్చి వదవా బ్లడీ ఫూల్. మిగతంతా బాగానే చేసింది కదా. చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఆ ముద్ర అది పర్ఫెక్ట్. ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత చండాలంగా ఫూల్ రాయాలా? ఉన్నది రాజు, అందులో నీ తప్పే ఉంది. తప్పు లేదన్న తలబురుస్తూనే ఆ రోజు శైలజకి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు. చిన్నపిల్ల దానికా? నీకు మీ వారికి. ఆయన ఇక్కడ లేరు. అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఎప్పుడు వస్తారు? రారు, నేనే అక్కడికి వెళ్ళాలి. శైలజని మీ దగ్గర వదిలేసి. అంత తేలిగ్గా వెళ్ళనిస్తానా? నేనే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చేయించి ఆ నటరాజు చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులు ఇద్దరి చేత నేను చెప్పిన పాఠానికి మీరిచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయిందిరా మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. ఎన్నిటికని లెక్క చూడమంటావు? నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా? నువ్వెన్ని బ్రాందీలు బిస్కెట్లు తాగేవో చూడమంటావా? నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా? నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావా? దేన్నని చూడమంటావా? నాకెందుకు అలా అలవాటైందో, నేనెందుకు ఇలా దిగజారిపోయాను? ప్లీజ్ ఏం అడగద్దు. ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను. సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చి వాళ్ళ తిరిగాను. ఈనాడు నువ్వు దేవతలా ప్రత్యక్షమై ఆ దైవాన్ని గుర్తుకు తెచ్చావు. థ్యాంక్ యూ. ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను, ఆ తాగుబోతు బాలు ఇక లేడు, ఉండడు. ఐ మీన్ ఇట్. శివయ్య, అమ్మా వంట అయిపోయింది, వడ్డించమంటారా అమ్మా? సరేనయ్యా. అమ్మగారు ఇక్కడ ఇంట్లో లేరా? అవుట్ హౌస్ లో ఉన్నారేమోనమ్మా. అవుట్ హౌసా? మాస్టర్ బాబు గారు తాగొచ్చారు కదమ్మా. ఆయనతో అయితే ఈవిడికేమిటి? మరి మాస్టర్ గారు కదమ్మా, వర్షంలో తడవటం బావి మీద ఆడటం చచ్చిపోతారు కదమ్మా. అమ్మగారు ఎంత కంగారు పడిపోయారో చెప్పలేనమ్మా. తమ కొట్టించమంటారా అమ్మా? అక్కర్లేదు, ఆకలిస్తే నేనే పిలుస్తాను. అలాగేనమ్మా.
నమస్కారం వదినా. ఆహా, ఏమిటి ఇక్కడికి వస్తే అందరూ బాగుపడేట్టున్నారు? నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. ఈ ఒక పూలు తప్ప. ఏమిట్రా ఏమిటయ్యా ఇవాళ ఇంత హుషారుగా ఉన్నావు? చెప్తాగా. రే సరే రేయ్, 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 నెమ్మదిరా. చూడరా, మందు వాసన ఏం నీకు కొట్టలేదు. కొట్టదు. నాడి నార్మల్ గానే ఉంది. అలాగే ఉంటుంది. గుండె కళ్ళు కళ్ళు మంటుంది రోయ్. అంటూనే ఉంటుంది, ఆగిపోదు. ఏమిట్రా ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళ అయిపోయావు. ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక. అహే, శైలజ మాధవి కూతుర్రా. అలాగా? అవునరా, నిన్న మాధవి కనిపించింది, నాతో చెప్పింది. మాధవ్ కనిపించిందా? ఆ, అది చాలా గమ్మత్తుగా. ఒరే, ఎక్కడిది సరకు ఏమిటి అని అడగొద్దు. మందు కొంచెం ఎక్కువైంది. కాళ్ళు బావి మీద. బావి మీద? బావి మధ్యలో కాళ్ళు అక్కడ. ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతానన్నగా. ఇట్లాగే నా చేయి పట్టుకొని బయటకు లాగేసింది. చూస్తే మాధవిదా. మాధవి. మందు ఎక్కువే మైకంలో ఉన్నానన్నావు. మాధవ్ ఎలా కనిపించింది, ఎలా గుర్తుపట్టగలిగావు? ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది, మనసు. వయసు కొంచెం మీద పడ్డా కళకళ్ళాడుతూ పార్వతీదేవిలా ఉందిరా. డాక్టర్ గారు వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి శుభవార్త. ఉండండి, ముందు మీరు చెప్తారా నేను చెప్పనా? నువ్వు చెప్పేదేటో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది ఏంటంటే, రఘు, రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తోంది. గ్రేట్, ఇట్స్ రియలీ గ్రేట్. అయితే ఓ పని చేయండి. ఏంటి? ఆ ఫంక్షన్ లో మన శైలజ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయించండి. ఒరే, అవునరా, రైట్. చూసుకో ఎలా తర్ఫీదిస్తాను. సార్, మన శైలజలో ఆ పాత బాలుని చూద్దరు గాని మీరు టికెట్లు వేయించేయండి. అనౌన్స్ అలాగే. అనౌన్స్. ఓకే. ఉంటానండి. డాక్టర్ గారు. గుడ్ డే డాక్టర్. గుడ్ డే. బాలు మాధవ్ చూశానంటున్నాడు. అవును రఘు, జరిగిందంతా నాకు మాధవి చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిందే కరెక్ట్. రైట్ థింగ్, రియలీ రైట్ థింగ్. డాక్టర్, మా తరఫున ఈజీగా 1 lakh కలెక్షన్. అలాగే, థ్యాంక్ యూ. 2-3 రోజులు ఉంటావు కదా. ఓకే, నేను వస్తాను శైలు. కొంచెం కాఫీ తీసుకెళ్దు గానిరా. శైలు, ఇప్పుడు వద్దులేదు, మళ్ళీ వస్తాను. కమ్ డోంట్ బి సిల్లీ. మరేం భయం లేదురా. అవును మాధవి, వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉందట. నేను వెళ్ళి అన్ని మాట్లాడి రేపే రిహార్సల్ మొదలు పెడతాను. తర్వాత హలో, వస్తాను మాధవి. మాధవి, ఈ ప్రోగ్రాం అయ్యేదాకైనా శైలం శ్రద్ధగా నేర్చుకుని కిషోర్ ప్లీజ్. బాలకృష్ణ గారు నా గురువు గారేనా? ఇంకేమన్నా అవుతారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని నువ్వు నేర్చుకున్నావుగా, నేను చెప్పాలా? అది గురువుగానే పరిచయమైన వ్యక్తికి, ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది. శైలు, ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా. నేను ఎందుకు ఇలా ప్రవర్తించాల్సి వస్తుందో నీ దగ్గర దాచినక్కర్లేదు. వాళ్ళకి ఎలాంటి సంజాయిషులు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని, రేపో మాపో చస్తాడని చెప్పగానే నువ్వెందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు. డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు. నన్నింత దూరం లాక్కొచ్చి ఆయన్ని మన ఇంట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంట కట్టావో బోధపడలేదు. కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా. శైలు, నేను చెప్పేది పూర్తిగా విని మీ అమ్మ తప్పే చేసిందో. ప్లీజ్, మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. శైలు, నువ్వు ఇంకా చిన్న పిల్లవే అనుకున్నాను. చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనైనా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో.
నాతో అవసరం తీరిపోయిందనే ధైర్యం నీకుంది కనుకనే నువ్వు ఇలా అనగలిగావు. రెక్కలొచ్చాయన్న ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. సరే, నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని కూడా విను. ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను. సరే, అయితే నేను వెళ్తున్నాను. రేపు మా నాన్నగారి ఆబ్దికం. నువ్వేం పెట్టించక్కర్లేదు, నేనే పెట్టిస్తాను.